రామ్ ప్రసాద్ తన స్కిట్ ద్వారా ఆడియన్స్ అందరికి ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఈ అందగాడికి అందమైన చెల్లుంది, మా చెల్లి వస్తుంది చూడకు. మా చెల్లి ఎలాగుందరా? చాలా అందంగా ఉందండి. మేకప్ లేకపోతే యావరేజ్ మళ్ళీ, మేకప్ లేకపోతే యావరేజ్ మళ్ళీ. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఒకరిని ప్రేమించా, నాకు పెళ్లి ఇష్టం లేదు. తెలుసు, అందుకనే పెళ్లి గ్రాండ్ చేస్తున్నాగా, అందుకనే పెళ్లి గ్రాండ్ చేస్తున్నాగా. అన్నయ్య, నేను ఒకరిని ఇష్టపడ్డా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసమ్మా, అందుకని పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నాను అంటున్నా. నీకు ఇలా అర్థం కాదు. ఒక్క నిమిషం అన్నయ్య. ఏంటి? నేను ఈ స్లీపింగ్ పిల్స్ మొత్తం తినేస్తా. ఇంకో గంటలో పెళ్లి పెట్టి పడుకుంటావు ఇప్పుడు, పడుకుంటావు ఇప్పుడు. నువ్వు ఇన్ని చెప్తానో కదా అమ్మా. ఏమైందిరా? ఏమైంది? అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే కదే అన్నయ్య అంత గ్రాండ్ గా చేస్తున్నాడు, గ్రాండ్ గా చేస్తున్నాడు. నువ్వు మర్యాదగా ఆ ప్రేమించడం మర్చిపోయి మనసులో తీసి అన్ని మర్చిపోయి కూర్చొని పెళ్లి చేసుకో, అర్థమైందా? అన్నయ్య, మనం మనస్ఫూర్తిగా ఒకరికి మనసిస్తే ఈ గుండె చప్పుడు ఆగినంత వరకు ఈ మనసులో స్థానం వాళ్ళకి మాత్రమే. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు మన పక్కన లేకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకోను, చేసుకోను, చేసుకోను. అందుకే కదమ్మా మీ అన్న అంత గ్రాండ్ గా చేస్తున్నాడు. మర్యాద అడిగి కూర్చో. వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తాను. ఏమే అమ్మాయి ఏంటి పిల్లది ఇష్టం లేదంటుంది? మామూలే కదండి. చూడమ్మా, నీకు కథ చెప్తా. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించా. ఆ అమ్మాయి కోసం చచ్చిపోదాం అనుకున్నాను, కానీ సడన్ గా ఒక రోజు అడగండి ఏమైందని. కదా అడుగుతావు. అదండి, ముగ్గురికి చెప్పాడు, ముగ్గురు ఎవరో ఒకరు చెప్తారని ముగ్గురం కాముకున్నాం. చూడమ్మా, ఈ ప్రేమ అంటే అంత మోసం అమ్మా. నీకు ఒక కథ చెప్తాను. నేను కాలేజ్ డేస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? చూడమ్మా, ఈ ప్రేమ అంతా మోసం అమ్మా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాలేజ్ డేస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అంటే నాకు పిచ్చి ప్రాణం. తన కోసం ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా ఒక రోజు ఏమైంది? కానీ సడన్ గా నాకు వేరే అమ్మాయిని ఇచ్చి అమ్మాయిని వదిలేశాను. అదే ఎలాంటి మోసాలు ఉంటాయి, అందుకని ప్రేమ వద్దు అంటున్నాను. నువ్వు పెళ్లి పెళ్లి మీద కూర్చో. అబ్బాయి లోపల పళ్ళలో బిజీ, అబ్బాయిని తీసుకొస్తాను, మీరు పళ్ళు కానివ్వండి. ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తాడండి. బావగారు, నమస్తే బావగారు. ఏంటి సడన్ గా ఇక్కడికి వచ్చారు మీరు? కొంచెం మీ నాన్నగారిని పిలిస్తే కట్న కానుకలు అవి మాట్లాడతా. నాన్నగారిని తీసుకొస్తానా? బాబు మావయ్య గారు బాగున్నారా? కట్నం ఏదో అడిగావంట. అదే 10 లక్షలు కట్నం ఇస్తా అన్నారు కదా. ఇస్తామన్నావు. లోపల అబ్బాయి డబ్బులు లెక్క పెడుతున్నాడు. ఆ అబ్బాయిని తీసుకొస్తాను. ఎందుకు పిల్లవాడిని వచ్చేస్తాడు కదా. నేను వెళ్తే నాడు రాలేడు. బావగారు, నాన్నగారు డబ్బులు లెక్క పెడుతున్నారు. 100 తగ్గింది, అరేంజ్ చేస్తాం చిల్లర లేకపోతే. అదేంటండి? ముందు కొంటారే బాబీ, వంటలు ఎంతవరకు వచ్చే? ముందు ఉప్పు చూడండి. ఏంటో ఒప్పుకుంది? అది ఉప్పేనండి, ఉప్ప వంటల్లో చెప్తారని అడిగా. సాంబార్ అయిపోయిందా? అయిపోయిందండి. బిర్యానీ అయిపోయింది. మరి బయట వంటలు ఏమంటున్నారు? అయిపోయినాయి కాబట్టి అయిపోయినాయి అంటున్నారు. అదే మీ నాన్న పిలవచ్చు కదండి. మీరు ఇద్దరు ఒకేసారి చూడండి బాబు, ఎడపో చూడండి లోపల.
ఆ బాబు, ఆ మామయ్య గారు కట్నం అది మాట్లాడుకుందాం మామయ్య గారు. మాట్లాడాం బాబు. ఏటీఎం పిన్ నెంబర్ మర్చిపోతే మా వాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు. 2 నిమిషాలు ఈ లోపల అత్తగారితో మాట్లాడుతుంటే మా అబ్బాయి వస్తాడు. బావగారు, నాకు కట్నం ఇస్తాను బాగారు. ఎవరు ఇస్తున్నారు? మా నాన్న ఇస్తానా? అడుగు. బాబు కట్నం లేదు. లేదురా, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. కట్నం ఇస్తారా ఎవరా? నీకు నెక్స్ట్ కిట్ డెల్ కూడా దొబ్బెక్కని చెల్లిని పిల్లరా బద్దు, చెల్లెలరా నువ్వు. ఎందుకు ఏమైనా ప్రేమించావు నువ్వు? ఏం చేస్తుంటాడు? వచ్చాడు వచ్చాడు. రారా బయటకు ముందు. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ప్రేమించింది నువ్వు. మళ్ళీ పుల్లు బిజినెస్ పెట్టుకొని మా చెల్లి బుట్టలు వేస్తుంటావు నువ్వు. తీసుకో, నువ్వే పెళ్లి చేసుకో. సెటప్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అన్నింటికన్నా ముఖ్యంగా పెళ్లి కూతురు బాగుంది. థ్యాంక్ యూ. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇంద్రజ గారు. అందుకే కదా అన్నయ్య అంత గ్రాండ్ గా చేస్తున్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రామ్ ప్రసాద్ గారు, మేమందరం సంవత్సరాల తరబడి చూస్తున్నాం ముగ్గురుగా కనపడి స్టేజ్ మీద ఎంత అల్లరల్లర చేశారో అని. దాన్ని సింగిల్ హ్యాండెడ్ గా మీరు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లాలన్న మీ గట్స్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. రష్మి పెళ్లి కూతురు గెటప్ లో ఈ సెటప్, మీ గెటప్ అన్ని చూసి మేము ఒక రకంగా ఫీల్ అవుతున్నాము. బట్ ఐ వాంటెడ్ టు నో హౌ యూ ఫీల్. మ్యారేజ్ అనేది చాలా అద్భుతమైన ఫీలింగ్, కానీ ఇట్ షుడ్ నాట్ బి డన్ అండర్ ప్రెషర్. ఒక 100 మంది చెప్తున్నారని చేయడం అనేది కంపల్సరీ కాదు. ఇద్దరికి ఎప్పుడు అది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు వాళ్ళు చేసుకోవాలి. ఇంతమంది కోరుకుంటున్నాము, కనీసం దానికోసమైనా ఇది జరుగుతుంది, జరగాలి. ఎనీవేస్ దట్ వాస్ లవ్లీ కాన్సెప్ట్ రామ్ ప్రసాద్ గారు. చాలా చాలా బాగా అనిపించింది. స్టేజ్ మొత్తం నిండుగా ఉంది. సో స్వీట్, నైస్. సదా గారు. రష్మి లుకింగ్ బ్యూటిఫుల్, గార్జియస్. థ్యాంక్ యూ. చాలా నవ్వాను నేను త్రూ అవుట్ ది యాక్ట్. సో నచ్చింది. ఆడియన్స్, నాకు ఒక సమస్య వచ్చింది. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి నేను రామ్ ప్రసాద్ హెల్ప్ తీసుకోబోతున్నా. మరి రామ్ ప్రసాద్ నాకు ఎలాంటి హెల్ప్ చేయబోతున్నాడో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ along with his team. కలచెదిరింది కసమారింది కన్నీరే మిగిలి. రష్మికి న్యాయం జరగాలి. అవును, రష్మికి న్యాయం జరగాలంటే రామప్రసాద్ ఉంటే బాగుంటది. రామప్రసాద్ నాకు ఫోన్ చేద్దాం. అన్నా రామప్రసాద్ అన్నా. చెప్పరా, వచ్చేసా. రష్మికి న్యాయం జరగాలి. రష్మికి రే ఎవడరా రష్మి పక్క జరగాలని రాశాడు. రామ్ ప్రసాద్ గారు, వాడు పక్కకి మధ్యలో న్యాయం అనేది వేయడం మర్చిపోయాడు. రష్మి పక్కకి న్యాయం జరగాలి. అవును, రష్మికి మందు దొరకాలి. రష్మికి న్యాయం జరగాలి. రష్మికి న్యాయం జరగాలి. నీకు న్యాయం జరగాలంటే ఇలా కూర్చుంటే సరిపోదు. నిరాహార దీక్ష చేద్దాం. ఓకే చేద్దాం. యాక్చువల్లీ కొంచెం ఆకలేస్తుంది, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందామా? ఓయ్, నిరాహార దీక్ష అంటే ఆర్డర్ పెట్టుకుంటా అంటే పచ్చి మంచాలు కూడా తాగకూడదు, అర్థమైందా? చెప్పు, నాకు న్యాయం జరిగే వరకు పచ్చి మంచిలు కూడా తాగనండి. నాకు న్యాయం జరిగినంత వరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా తాగను. రష్మికి న్యాయం జరిగేంత వరకు రష్మి ఏం తిరగకుండా నేను చూసుకుంటా. నువ్వు నాతో పాటు దీక్ష చేయవా? చేస్తానమ్మా, అందరం చేస్తాం. రష్మికి పచ్చి మంచిలు తాగకూడదు. యాపిల్ తినొచ్చు నేను. చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా తినండి. రష్మికి రష్మి, ఇందులో లెగ్ పీస్ ఉంది, అద్దరిపోయింది తెలుసా? సెలబ్రిటీస్ వస్తారు. ఇంతకు ఎవరు వస్తున్నారు? తమ్ముడు రామ్ ప్రసాద్ సార్, మీరు కంగారు లెక్కలాగట్టు వచ్చేసారు సార్.
సార్ ఈ న్యూస్ మీకే తెలిసింది సార్. దేశాలు తిరిగి వచ్చాను. ఎందుకు సార్? రూట్ మ్యాప్ తప్పు చూపించిందే. ట్రంప్ గారు అడిగారు ఏం జరుగుతుంది ఇక్కడ అని. నేనేం చెప్పానో తెలుసా? ఏం చెప్పారు సార్? ఎవరికో అన్యాయం జరిగింది, న్యాయం చేయడానికి వెళ్తున్నాను అన్నాను. అక్కడి నుంచి బోయింగ్ ఫ్లైట్ వేసుకొచ్చారా? అరే లోపలికెళ్ళు. ఎవరు సార్? ప్యాసింజర్ తొంగి చూస్తున్నాడు. చూడండి సార్ అయిపోదు. చూసేంత స్కిట్ అమ్మందే. నాకు తెలిసి మీ స్కిట్ అప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. తమ్ముడు సెక్సీ నీ గురించి అడిగాను దేశాల్లో. ఎవరికి తెలియదు అన్నారు. జరగాలి నాకు న్యాయం జరగాలి. నేను అప్పుడే చెప్పాను వద్దురా మనకి ఇవన్నీ అని. ఏంటి సార్? లవ్ సింబల్ ఒక్క నిమిషం ఉండు. మజ్జిగ తాకొస్తాను. మధ్య తాగడానికి ఫ్లైటా? మలేషియా వెళ్ళాలి మరి మజ్జిగ తాగడానికి. నీకు విషయం తెలుసా? నేను టాయిలెట్ ఎక్కడికి వెళ్తానో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? మా బాత్రూమ్ కే. సార్ మీరు కూర్చుంటే ఇంకో సెలబ్రిటీ వస్తున్నారు సార్. తమ్ముడు మీ గుడ్లు ఎందుకు అట్లా అయిపోయా? గుడ్లు ఎక్కువ తింటాను కాబట్టి అలా అయిపోయా. తమ్ముడు నేను దూరంగా ఉంటాను. ఈడితో ఉంటే నా ఫేమ్ మొత్తం పోయిద్దే. రష్మి నీకు ఏం కావాలో చెప్పు. వడక మీరు జిన్ ఇవన్నీ ఉన్నాయి సార్. కావాల్సింది న్యాయం. పొద్దున్న నుండి చూస్తున్నాను. ఏం చూస్తున్నారు? ఏది 2 వీడియోలు మంచిగా పెట్టండి. బాగుంది ఇది. ఇంకోటి పెట్టా. ఏం చూస్తున్నారు సార్? ఏంటి ఎంత బాగుంది ఇది? ఏం చూస్తారు? జబర్దస్త్ స్కిట్లు. జబర్దస్త్ స్కిట్లేనా? లక్ష్మి డాన్స్ చేస్తుంది కదా అందుకే బాగుంది అన్నాను. అంతే కదా. మీరు కూర్చుంటే ఇంకా పెద్ద పెద్దలు వస్తున్నారు సార్, వాళ్ళతో మాట్లాడతాను. నేను మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? ఏజ్ లో సార్ అంతే. ఓకే. లక్ష్మి మన న్యూస్ మామూలుగా వెళ్ళదు తెలుసా? నీకోసం వెళ్ళిపోయిన రోజు మళ్ళీ వస్తున్నారు. సూపర్. దేవుడు నేను చల్లగా చూడాలి తెల్లమ్మ. ఇంద్రజారి కూడా వస్తున్నారండి ఇప్పుడు. మంచిదే రమ్మను. రష్మి నీకు జరిగిన అన్యాయం చెప్పు ముందు. జరిగిన అన్యాయం చెప్పమ్మా నువ్వు. అన్యాయం జరిగింది, చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఇది ఏదో నిన్న మొన్న జరిగిన అనుబంధం కాదు, 10 సంవత్సరాలు. ఎప్పటి నుంచో అందరు కలిసి ఉన్నాము. ఇలాంటి అనుబంధంని అలా ఎలా పట్టించుకోకుండా రష్మికి న్యాయం జరగకపోతే నేను పెట్రోల్ పోసుకొని తల పెట్టుకుంటా. ఎవడ్రా నువ్వు? నామే పోతా. నీకు జరిగిన అన్యాయం ముందు స్ట్రైట్ గా చెప్పు. పేమెంట్ పెంచట్లేదు నాకు 10 సంవత్సరాల నుంచి. జరగమ్మా నాకు టైం అవుతుంది. వైన్ షాపులు బంద్ అయితే నీకు జరిగిన అన్యాయం పేమెంట్ గురించా? చెల్లెమ్మ నీకు జరిగిన అన్యాయం గురించే నేను ట్రంప్ గారితో మాట్లాడతాను. తమ్ముడు వెళ్ళిపోతున్నాను నేను వస్తాను. That was a wonderful power packed skit. కొన్ని స్కిట్లలో ఏం చేయవసరం మేడం. ఇలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటే చాలు, స్కిట్ ని ఎలా నడిపించాలో మాకు ఒక ఐడియా ఉంటుంది. రష్మి జస్ట్ కూర్చుంది అంతే. కూర్చుంటే స్కిట్ ఎంత బాగా వచ్చిందంటే పొరపాటుగా చేస్తుంటే పోయేది మేడం. సదా గారు బాగుంది, చాలా బాగా నచ్చింది. థరలీ ఎంటర్టైన్డ్ త్రూ దిస్ యాక్ట్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. ఇప్పుడు సూపర్ డూపర్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా. ఇప్పుడే పక్కన లేడీస్ హాస్టల్ వచ్చి డ్రమ్మలు వచ్చి డాన్స్ చేశారా? అదంతా కళ అన్నా. ఏంటి ఇదంతా కళ? అవును. ఈ రోజు ఏంటి ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నావు? మా మామ చనిపోయిందని 1 వీక్ లీవ్ పెట్టారా? లాస్ట్ మంత్ లీవ్ పెట్టావు కదా. అదే అప్పుడు మీ మామ చచ్చిపోయిందని చెప్పానులే. ఒకవేళ సడన్ గా వాళ్ళు చెక్ చేస్తే దొరికిపోతాంగా. ఏముంది దానికి 2 మామలని చెప్పు. ఇంట్లో ఉంటారు గొడవ చేస్తుంటా. అమ్మాయిని తీసుకురావద్దంట రూమ్ కి. అమ్మాయిని వాళ్ళు తీసుకొచ్చారా? రాత్రి వచ్చారంట కదా. వచ్చింది అమ్మాయి కదా ఆంటీ. పక్కన లేడీస్ హాస్టల్ కొత్త అమ్మాయిలు వచ్చారు, చూడడానికి వెళ్తున్నారా? ఆ లేడీస్ వార్డెన్ మామూలుడు కాదంట. అబ్బాయిలు అక్కడికి వచ్చింది అనుకో తోలు తీసేస్తాడంట తెలుసా? ఇలాంటి వాటిని ఎంతమంది చూసారా మనం?
ఎవరు నువ్వు? నేను మగాడినండి. మీరు? మాగాడిని చెప్పానా ఒరిజినల్ ఇదే క్యారెక్టర్ అని? ఏం చేస్తూ ఉంటావు? మీ హాస్టల్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు క్లారిఫై ఇస్తాను. కంప్యూటర్ డౌట్స్ ఉంటాయి కదా, డౌట్స్ అంటే ఎలాంటివి? ఏదని చెప్పేస్తానండి. నీకు సి లాంగ్వేజ్ వచ్చా? నాకు సి లాంగ్వేజ్ వచ్చండి. చెప్పు. ఏంటిది? మరి సముద్రం సీలో ఇదే కెరటాల్సి ఉంటుంది. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు హాల్లో ఉంటారండి. ఏ హాల్లో? ఆల్కహాల్లో. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? పొలాలు అమ్ముతుంటారండి. ఏ పుల్లలు? నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కదా, ఆ పొలాలండి. ఇప్పుడే చెప్తున్నా, అమ్మాయిలు బాగున్నారు కదా అని ఫోన్ నెంబర్లు తీసుకోవడాలు, సాయంత్రం ఇట్టు తిరగడాలు చేశారనుకో, రేపటి నుంచి మీరు ఇక్కడ ఉండరు. గర్ల్స్, ఇదిగో ఎదురుగా అబ్బాయిలు ఉన్నారు, జాగ్రత్త. హాస్టల్లో తిన్నగా చదువుకోండి, అర్థమైందా? వెళ్ళండి. వార్డెన్ చూస్తే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. వాడు వర్కౌట్ అవుతాయన్నా, మరి ఇంటికి వెళ్దాం పదన్నా. మనకు వర్కౌట్ అవ్వకపోతే ఊరుకుంటాయట్రా? వర్కౌట్ చేసేవారు చేయడమే. పని చేయి, నీకు 1 2 3 లెక్క పెట్టు. దొంగ పోలీసు ఆడదాం. నువ్వు పోలీసు, నీ దొంగ. ఓకేనా? సరే. 1 2 3. 1 2 మీరు ఆడుతున్నారా? 3. హాయ్. సిగ్గులేడు, ఆడపిల్లలు అనగానే వచ్చేస్తారు. ఇంకొకసారి ఏంట్రా నువ్వు? ఒకసారి మీరు కానీ మామిడి చెప్పండి. ఇంకో దడిపకి వెళ్ళదు అదనా? ఇదిగో వాళ్ళు వచ్చారు కదా, నువ్వు ఊపుకుంటూ తిరగడాలు కాదు, చదువుకోండి. అయ్యో, ఏమైంది బాబు? అయ్యో. ఎంతసేపు అన్నా నీ దండం పెడతారా? అమ్మా, ఎందుకు వచ్చావరా? ఏంట్రా వాటేనంటే ఏమనుకుంటున్నావు? రుద్ర, ఏం రుద్దుతున్నావురా? రుద్ర అంటే వార్డెన్ రుద్ర. రుద్ర అంటే రుద్రమన్నది ఏమైనా రుద్దేద్దాం అనుకున్నాను నేను. అది ఇంకో ఐడియా ఉంది. ఏంటన్నా? కళ్ళ గంతలట ఆడదాం. హాయ్ గర్ల్స్, కమింగ్. సార్, మా అన్నయ్య సార్ వస్తున్నాడు. అదిగో భయ్యా, మా అన్నయ్యడి. నేనేరా మీ అన్ననే. అన్నా, అదేంటన్నా కళ్ళ గంతలాట అన్నావు, ఇప్పుడు ఒక్కనికే ఉందేంటి? అట్ట కొడుతున్నాడు ఏంటన్నాడు? ఇలాంటప్పుడే మనం బ్రెయిన్ తో ఆలోచించాలి. నీకు సర్ప్రైజ్ ఇస్తా. ఏంటి? పట్టుకో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నమస్తే అండి రుద్ర గారు. నమస్తే అమ్మా. ఎవరు? మీ హాస్టల్లో జాయిన్ అవుతాను వచ్చానండి. మీ గురించి చాలా విన్నా బయట. హాస్టల్లో వాడిన రుద్ర గారు అంటే చాలా పవర్ఫుల్ అని. మీ పేరు? నా పేరు విపాసా లారీ. అదేంటి బస్ కదా? నాకు బస్ పడదండి. ఇదిగో ఈ రోజు ఈ అమ్మాయి వచ్చింది కదా, మన రూల్స్ అన్ని చెప్పండి. అమ్మా ఇప్పుడే చెప్తున్నాను, 8 దాటిన తర్వాత హాస్టల్ బయటకు ఎవరు వెళ్ళకూడదు, లోపలికి ఎవరు రాకూడదు. నేను ఏది పెడితే అదే తినాలి. నేను ఏది పెడితే తినేస్తాగా. సర్లే కానీ మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, నేను వచ్చేస్తా. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. వాళ్ళకంటే అన్ని రూల్స్ కానీ నీకు అలాంటి ఏం లేవు. మన ఇద్దరం కలిసి నా రూమ్ లోనే పడుకుందామా? వద్దండి, మాది పెద్ద ఫ్యామిలీ. నిన్ను చూస్తుంటే ఎందుకు నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. నాకున్న ఫీలింగ్ పోతుందండి. మళ్ళీ వస్తాను. హే గర్ల్స్, వాటి లోపలికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయింది. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేద్దామా? నువ్వేంటమ్మా మాస్క్ పెట్టుకునే ఉంటున్నావు? నేనేరా దొంగ. ఈ గోల్ది. అయ్యో బాబోయ్, ఏం ఫిగరు. నీకేం కావాలంటే అది ఇస్తాను, దీన్ని మాత్రం అడక్కు. నాకేం వద్దు కానీ ఇది ఒకటే కావాలి. దా. ఏం చేసావురా? అమ్మాయిని ఏం చేసావు? వాడికి నన్ను చూసేసరికి నోరు పడిపోయింది. సూపర్ ఉమెన్, నువ్వు నాకు కావాలి. నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎవరిని చేసుకుంటారండి? ఎవరిని చేసుకుంటారు?
మేము కూడా హాస్టల్ వార్డెన్ కాదురా, మరి ఇన్స్పెక్టర్ రుద్ర. ఐఎమ్ వెంకట్ లక్ష్మి. మీరు పోలీసులా? అవునరా, నీలాంటి ఎదవలందరూ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారని మారువేషంలో వచ్చాం. పొద్దరు ఆ స్టేషన్ కి పదండి. ఇంద్రజ గారు చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్, డైలాగ్ డెలివరీ అంతా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్ కిట్, గుడ్. లేలా గారు రామ్ ప్రసాద్ గారు వెరీ గుడ్, ఐ ఎంజాయ్డ్ ఇట్ థరలీ. తను చనిపోయే ముందు తన చివరి కోరిక వల్ల సెలబ్రిటీస్ అందరూ తన దగ్గరికి వచ్చారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. నమస్కారం అండి. వీడు మా తాత, పేరు కోటేశ్వరరావు. పేరులోని కదండి డబ్బులు కూడా బాగా సంపాదించాడు. ఈడ కోమలా గెలిపాడు. ఈడు బయటకు వస్తే గానీ మనకి ఆశ్చర్యం, సంతకం పెట్టాలి. వీడి కోసం డాక్టర్ కూడా పెట్టాం. డాక్టర్ ఏంటయ్యా మీ తాత కోమల నుంచి బయటకు వచ్చాడా? ఇంకా రాలేదండి బాబు. ఇంత సడన్ గా కోమల నుంచి ఎందుకు బయటకు తీసుకురావాలి మీ తాతని? మా తాత కోమల నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఆడి పేరు మీద చాలా ఆస్తి ఉంది. నాకు కానీ రాసాడు అనుకోండి, అదంతా మొత్తం నాకే. అదేదో ఏలు ముద్ర వేయించుకోవచ్చు కదా. వేలు ముద్ర వేద్దామంటే మావాడు బట్టనే లేదండి. ఎందుకు లేదు? ఆ మధ్యలో లిఫ్ట్ అడిగాడు, తీసేడాడికి. సర్లే గాని మీ తాతకి టెస్టులు చేయడానికి యూరిన్ టెస్ట్ కి యూరిన్ కలెక్ట్ చేయమన్నా చేసావా? ఏంటయ్యా ఇది? కంగారు పడగాయ బాబు. ఆ యూరిన్ టెస్ట్ కోసం రోజు బకెట్ నీళ్ళు తాగిస్తున్నాడు. Oh, thank God. ఆడు తాగుతున్నాడు కానీ యూరిన్ బయట రావట్లేదు. లోపలే అట్టేసాడులో ఉంది. చాలా ట్రై చేశాను కానీ కోమల నుంచి ఎందుకో బయటికి రావట్లేదు. ఏం చేయాలంటో? నా దగ్గర ఒక టెక్నిక్ ఉందండి, అది యూజ్ చేద్దామా? ఏంటది? ఇప్పుడు ఆడు కళ్ళు తెరిచి చూస్తాడు కానీ ఆడికి ఏం కనిపిస్తా? అవును. ఊపిరి పీల్చుకుంటున్నాడు, మాట్లాడలేదు. కోమలో ఉన్న పేషెంట్లు అంతే. నా దగ్గర వీడియో ఉంది, మా ఫ్రెండ్ పంపించాడు. కత్తిలాంటి వీడియో చూపిద్దాం. వావ్, మిరాకిల్. నాకు ఏమైంది? నువ్వు కోమలోకి వెళ్ళావు. అవును, జుట్టు ఎంత ఉంది? మొన్నటి వరకు అయితే కింద వరకు ఉండేది. మన పని మంది చీపురేట రోజు తుడిచేస్తే నేనే కట్ చేసా. దీంతో ఈ మధ్య తడిగొడు కూడా పెట్టేసింది అది. పని మనిషి అంటే గుర్తొచ్చింది. పని మనిషి రత్తాలు ఎక్కడుంది? దానికి పాప పుడితే ఇల్లు కలిసి వెళ్ళిపోయింది. అది మన వల్లే అనుకో. పక్కింటి సుబ్బలక్ష్మి ఉంది కదా, అది ఎక్కడ పోయింది? దానికి కవల పిల్ల పుడితే అది కూడా ఇల్లు కలిసి వెళ్ళిపోయింది. అది కూడా మన వల్లే. పెరట్లో దున్నపోతే ఇది, దానికి కారణం మాత్రం అది కూడా మన వల్లే. అనుకున్నాను రే. తాత, ఆస్తి మొత్తం నాకు రాసిస్తే హ్యాపీగా నేను బతికేస్తాను. ఇదిగో సంతకం పెట్టు. నేను సంతకం పెట్టాలంటే నాకు కోరిక తీర్చుకోవాలరా నువ్వు. అందుకే వీడియోలు చూపించొద్దానని చెప్పాడికి. అది కాదురా, నాకు హీరోలను చూడాలంది. ఈ వయసులో హీరోలు చూసి ఏం చేస్తావు నువ్వు? నాకు హీరోలను చూపెట్టాలా, నేను సంతకం పెట్టాలా? డాక్టర్ ఏం టెన్షన్ పడకండి. ఇలాంటి పేషెంట్ల కోసం మా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది. మనమే డూప్లికేట్ హీరోని అరేంజ్ చేసి ఒక సీటింగ్ సెటప్ పెడదాం. సూపర్ అండి. ఏంటో అంతా రెడీ అయినా? అంత రెడీ సార్. హీరో ఇంకా రాలేదంటే వచ్చేస్తారు సార్. తాతయ్య, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది, జాగ్రత్త దూరం నుంచి చూసి వెళ్ళిపోతాం, ఓకేనా? ఈయన ఎక్కడో చూసినట్టుందిరా. ఇంతకు వీడి పేరేంటి? శ్రీను బ్లాక్ లా. ఇంతకు ఏ సినిమా చేశాడు? ట్రిపుల్ ఆర్. ఆల్రెడీ రాజమౌళి చేశాడు కదా. అది క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్. ఇంతకు ఇదే షూటింగ్. ఇది సర్కారు వారి డాన్స్. సర్కారు వారి డాన్స్. అది సర్కారు వారి పాట కదా. ఆ పాటకి ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు. ఓకేనా? రెడీయా? హీరోని బిలో. గో, నువ్వు డూప్లికేట్ మహేష్ బాబు యాడ్ చేస్తున్నావు, అర్థమైందా? గో, మహేష్ బాబు ఫ్యాన్స్ ముందే సారీ చెప్తాం. ఏదో కామెడీ కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్ అండి. అంతేనండి. ఎవరతను? మహేష్ బాబు. మహేష్ బాబా దగ్గర నుంచి చూడదు, దూరం కూర్చో. నేను మీకు పెద్ద అభిమాని సార్. నేను విన్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే కొండవు నువ్వు. ఎందుకు హీరోయిన్ అక్కడ? హీరోయిన్ పిలవండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఆవిడ ఏ హీరోయిన్? అనుష్క గారు. అనుష్క గారు ఫ్యాన్స్ సారీ. మీరు రెస్ట్ తీసుకోండి మేడం. హీరో రాజశేఖర్ గారు వస్తున్నారు, వచ్చారా? సార్ రాజశేఖర్ సార్ రెడీ సార్. బాగున్నావు జీవిత? నేను అనుష్క. అదేంటి ఆమె అనుష్క ఆయన జీవితం అంటాడు? అనుష్క అనే జీవితం ఎలా ఉందని అంటున్నాడు అతను. రెడీ సార్, మీ డైలాగ్ తెలుసు కదా? యాక్షన్. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి నిజాయితీకి అయితే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇది సాయి కుమార్ డైలాగ్. రాజశేఖర్ డబ్బింగ్ ఎవరు చెప్తారు? సాయి కుమార్. సరిపోయిందిగా.
రెడీ సార్ నెక్స్ట్ డైలాగ్ తెలుసు కదా యాక్షన్ అగ్ని అది పోలీస్ స్టోరీ సినిమా. పోలీస్ స్టోరీలో యాక్ట్ చేసింది ఎవరు? సాయి కుమార్. ఇప్పుడు చెప్పింది ఎవరు? రాజశేఖర్. రాజశేఖర్ డబ్బింగ్ ఎవరు చెప్తారు? సాయి కుమార్. సరిపోయిందిగా. సార్ మీ ఇద్దరు సాంగ్ యాక్షన్. ఇది రాజశేఖర్ గారి సినిమా కాదు. రాజశేఖర్ గారు ఈ సినిమా హీరో డబ్బింగ్ చెప్పారు. ఎక్కడ చెప్పాడు డబ్బింగ్? చెప్పలేడు. చెప్పారు మళ్ళీ తీసేశారు. మీరు రెస్ట్ తీసుకోండి సార్. అవును చిరంజీవి గారు ఉన్నారు, ఇంకా రాలేదండి చిరంజీవి గారు. చిరంజీవి సార్ రెడీ సార్. చిరంజీవి గారి ఫ్యాన్స్ కు సారీ. పాఠాలు చెప్పకపోయినా నన్ను అందరూ ఆచార్య అంటారు. బహుశా నేను డైలాగులు చెప్పలేను. అందుకనే హాయ్ చిరు. హాయ్ అనుష్క, ఏంటి లావయ్యావు? ఈ మధ్య చిరుతిండ్లు బాగా తిని నా తిండి ఎందుకు తింటున్నాను? సార్ ఇప్పుడు ఫైట్ సార్ మీకు. ఓకే, ఎవరితో? సార్ నేనే సార్. యాక్షన్. చిరంజీవి గారి ఫ్యాన్స్ క్షమించండి. చిరంజీవి గారు నేను నమ్మను. నేను మహేష్ బాబు నేను నమ్మను. నేను అనుష్కాని. నేను నమ్మను. పోయారా? ఈడేం పోడండి, వీడియో కోసం మాట్లాడుతున్నా యాక్టింగ్. లేగు వచ్చుడు లెక్కట్లేదండి. సార్ డాక్టర్ గా నేను చూసుకుంటాగండి. చనిపోయాడు మీ తాతయ్య. చనిపోయాడు. మరి మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఆడేస్తాడు. ఇగో ఇలాంటి అదే వీడియో చూసుకోండి. లోపల ఇదేం వీడియో? ఇలాంటి మస్తు చూశాను నేను. సైంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? రామ్ ప్రసాద్ గారు నెమ్మదిగా ఆటో ట్రాక్ లోకి వస్తుంది. నిజంగా వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంకా మంచి స్కిట్లతో మా ముందుకు రండి. గుడ్ లక్ అండి. లేలా గారు, ఈచ్ క్యారెక్టర్ థాట్ సూపర్. ఇట్స్ రియలీ వెల్ పుట్ టుగెదర్.